బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఎపిసోడ్లో సంచలన అరెస్టు చోటు చేసుకుంది. కేసుల్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సిఐ సస్పెండెడ్ సిఐ నాగరాజు గారిని ఎట్టికేళ్లకు అరెస్టు చేశారు పోలీసులు ఈరోజు. ఇదే క్రమంలో అతని నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కేసు చాలా క్లిష్టమైన కేసు. ఎందుకంటే ఎక్కడికక్కడ మనిషిని ఫినిష్ చేసి ఎక్కడ అసలు కనీసం బూడిద కూడా లేకుండా చేయడం వెనుక ఉన్న పెద్ద కథ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. దీంట్లో భాగంగానే సిఐ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసులు రాకన గమనించిన నాగరాజు అనుచరులు కుటుంబ సభ్యులు వారిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ తోపులాట వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు నెలకొంది. తమ విధులకు ఆటంకం కలిగించిన అనుచరులను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం సిట్ అధికారులు నాగరాజును ఇంట్లోకి ప్రవేశించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలు 100 మందితో పోలీసుల బలగాలను మోహరించారు. ఆ 100 మంది పోలీస్ బలగాలను ఏకంగా ఒక్కసారిగా అటాక్ చేసి సిఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం నాగరాజును పోలీస్ స్టేషన్ గెస్ట్ హౌస్కు తరలిస్తున్నట్టుగా సమాచారం ఇచ్చారు. అరెస్టుపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సిన పరిస్థితి ఉంది. కృష్ణలంకలో గాదే సాయికృష్ణ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే అతన్ని ఒక హోటల్ రూమ్లో పెట్టి చిత్రహింసలు పెట్టి అతను మరణించేదాకా కొట్టారు. చివరికి అతను మరణించాడు. మరణించిన సాయికృష్ణను కుటుంబానికి అప్పచెప్పకుండా చాలా దారుణంగా, చాలా ఘోరంగా ఏకంగా ఆయనను అనాథ శవంగా చిత్రీకరించి డిస్మాంటిల్ చేసి ఏకంగా తనను కాల్చి పారేశారు. బూడిద కూడా లేకుండా చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా వస్తున్న ఆరోపణలలో మెయిన్గా ఈ సిఐ నాగరాజు ఈ నాగరాజును అయితే ఎట్టకేలకు పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అయితే జరిగింది. చూద్దాం ఈ కేసులో ముందుకు ఇంకా పోతున్న కొద్దీ ఏం జరుగుతుంది. పోలీసులు వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ పద్ధతిలో భాగంగా మరి పోలీసులు ఈ నాగరాజును ఎవరైనా కాపాడతారా, లేదంటే నాగరాజును ఖచ్చితంగా ఎట్టకేలకు చట్టం ముందు అందరూ సమానులే అనేటట్టుగా నిలబెడతారా అన్నది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. 500 మంది పోలీసుల బలగాలతో ఏకంగా 100 నుంచి 500 మంది పోలీస్ బలగాలతో ఇంటికి వెళ్ళి అటాక్ చేసి అతన్ను బయటకైతే తీసుకొచ్చారు.